ఓం నమో వెంకటేశాయ. చాలా సుదినం. ఈరోజు వికృతమాల గ్రామంలో శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వేద పారాయణం జరగడం ఎంతో సంతోషం. భగవంతుడు అలంకార ప్రియుడు, వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, అలాగే భజన ప్రియుడు, అలాగే వేదం ఆయనకు అన్నిట్లేకి ఇష్టమైనది ఆ వేదం. అటువంటిది ఈరోజు తొలి ఏకాదశి నాడు ఆ దేవదేవుడు ఆ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ఇష్టమైన వేద పారాయణాన్ని ఈరోజు మా స్వామి వాళ్ళందరూ కూడా వచ్చి అందరూ వేదం చదవడం, ఆ వేదం చదివిన వారు స్వామివారు ఇందాకే చెప్పారు, చదివిన వారే కాకుండా విన్నవారు అందరికీ కూడా ఎంతో శుభాలు జరుగుతాయని. ఖచ్చితంగా మా ఆశ ఈ వికృతమాల శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యం వేద పఠనం జరగాలని నా మనస్సు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఈ దేవాలయంలో ఆ వేద పఠనం నిరంతరం జరిగే విధంగా సౌకర్యాలు ఆ దేవదేవుడు కలిగింపజేసుకోవాలి. మనం ఆయనకు చేసేవాళ్ళం కాదు, మనం గుడి కట్టేవాళ్ళం కాదు. ఆయన అవకాశంతో ఆయన అనుకుంటే ఇక్కడ ఈ వికృతమాల్లో ఒక దేవుడు లేని గుడిలోకి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి రావడం అనేది ఆయన అనుకుంటే జరిగే పని, ఇది మానవులు అనుకుంటే జరిగే పని కాదు. ఈరోజు నేను నిన్న మనసులో అనుకున్నాను స్వామివారికి ఇష్టమైన వేద పారాయణం రేపు చేయించాలని. అంతలోనే మా స్వామివారు ఆయనంతగా ఆయన ఫోన్ చేసి వేద పారాయణం స్వామి రేపు చేద్దాం సార్ అన్నారు. నా మనసు ఎంతో ఆనందపడింది. మనం అనుకున్నది దేవుడు విన్నట్టుగా ఆయన ఈరోజు ఆయన వేదం ఆయన అనుకుంటే జరిగే ఇవన్నీ మనం జరిపించేవి కాదు, భగవంతుడు అనుకోవాలి. ఇక్కడ వేదం ఈరోజు చదవాలా, వేద పండితులు వేద ఘోష చేయాలని ఆయన అనుకుంటే ఈరోజు ఇక్కడ జరిగింది. అలాగే అందులో పాటు నేను ఉదయం కూడా మా వడ్లవాడి స్వామిని కూడా అనుకున్నాను మనసులో. ఆయన ఎక్కడో రాజమండ్రి దగ్గర ఉన్నారు, ఆయన ఎక్కడ రాగలుగుతారు అనుకున్నాను. చూస్తే సాయంత్రం ఆయన కూడా స్వామివారితో పాటు రావడం, వేద పండితులతో పాటు రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే కాద్రీపతి స్వామి దాదాపు 35 సంవత్సరాలు తిరుమల ఆ దేవదేవుణ్ణి ఆయన సేవించి అర్చనలు గావించి ఎన్నో అభిషేకాలు చేసిన ఆయన ఈరోజు అనుకోకుండా రావడం, ఆయన స్వామివారి అర్చన చేసి స్వామివారికి హారతి ఇవ్వడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ ఊరి ప్రజలు, గ్రామ ప్రజలు, వికృతమాల గ్రామ ప్రజలు ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యమో ఈరోజు ఆ భగవంతుడు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ వెంకట్రాయ బండ అని ఉండేది, అంటే అక్కడ ఒక 20 అడుగుల పాదం ఉండేది అని ఇక్కడ పూర్వీకులు వికృతమాల్లో చెప్తారు. అటువంటి ఆ యొక్క వెంకట్రాయ బండ మీద పాదం, స్వామివారి పాదం ఉండేది. ఇక్కడ అడుగు పెట్టి మరొక అడుగు తిరుమలలో పెట్టారని ఇక్కడ ఉన్న ప్రజల యొక్క నమ్మకం. అటువంటి ఊరికి భగవంతుడు రావాలనుకుని ఇక్కడికి వచ్చారు. వైకుంఠ ఏకాదశిని కూడా మీరు చూస్తారు, అత్యంత అద్భుతంగా తిరుమల మాదిరిగానే ఇక్కడ దాదాపు 30-40 వేల మంది ఆ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అదే అద్భుతమైన అలంకరణ. ఈరోజు అనుకోకుండా ఇంతమంది భక్తుల మధ్యలో ఇంత గొప్ప వేద పండితులు తిరుమలలో చేసి రిటైర్ అయిన పెద్దలందరూ కూడా ఈరోజు వేదం చదవడం మాకెంతో మనసు చాలా సంతోషంగా ఉంది.